ఓకే. ఎంత ఫాస్ట్గా పెడతారా? నాటుకోడి గుడ్లు పుట్టింటి నుంచి డబ్బాలు వచ్చినాయి. అంటే చిన్నల్లుడు పంపించిన పెద్దల్లుడు సర్దుతున్నాడు. ఆమ్లెట్లు నువ్వు కాదు, ఎవరు వేసిస్తారు నాకు? శ్రీదేవి ఆమ్లెట్లు తింటారు. ఎవరు మొన్న ఒక రెస్టారెంట్కు మా పిల్లలందరితో పోయి తిన్నప్పుడు కామెంట్ చేసిండు, శ్రీదేవి నువ్వు కూడా నాన్ వెజ్ తిన్నావని. పూకొట్టినబ్బా కథ కాదు, అది గోబీ పువ్వు నేను వేసుకున్నది. ఓ నాన్ వెజ్ తిన్నా. పేర్చుకుంటున్నా నేను, ఇది పేర్చుకు. యా నువ్వు తప్పు పెట్టినావేమో, గుడ్లు తప్పు ఉన్నాయేమో. ట్రైల్ పెట్టేది కూడా ఒక పద్ధతి ఉంటుందా? పట్టుకో, పగలగొట్టగల నేను. మరీ ఏం తెలియదు, నాకేం తెలియదు. ఇదనమాట పుట్టింటి నుంచి నాటుకోడి గుడ్లు వచ్చినాయి. ఏం వండుకుందాం దీంతోటి? ఏం చేద్దాము? ఏం చేయాలా? పచ్చిమిరపకాయలు వేసి ఎగ్ కర్రీ మీకు తెలుసా? సూపర్ వండుతా, చేసుకొని తిందాం. ఓకేనా? సో ఇట్లా అమ్మగారింటి నుంచి వచ్చిన నాటుకోడి గుడ్లను మీకు ఒక వెరైటీ వండి చూపిస్తా. ఎందుకంటే చాలామంది చేసుకోరు అది. సో నాకు గుర్తున్నంత వరకు అమ్మ స్పెషల్ అది కాబట్టి మీకు చేసి చూపిస్తా. మళ్ళీ పచ్చిమిరపకాయలు శ్రీదేవి అనకండి, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ అండ్ ఎగ్ కర్రీ అల్టిమేట్. అద్దరిపోతుంది టేస్ట్. ఎంత అంటే కారం కారంగా ఉంటుంది కానీ తినాలనిపిస్తుంది అనమాట. సో అదేదో ఊపిరి సినిమాలో కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు కారుతుంటే కూడా నాగార్జున తింటారు కదా, ఆ టైప్లో ఉంటుంది. కానీ సరే అది వద్దు అనుకుంటే మీకు కావాల్సినంత కారం వేసుకోండి. కానీ కారం ఎక్కువనే ఉండాలి, ఎందుకంటే ఉల్లిగడ్డ అనేది స్వీట్నెస్ వస్తుంది. సో దానికి స్పైసీ యాడ్ అయితేనే ఎగ్ కర్రీకి సూపర్ ఉంటుంది అనమాట కాంబినేషన్. ఓకే, ఇవి గుడ్లు, ఇవి పచ్చిమిరపకాయలు, ఇవి ఉల్లిగడ్డలు. పేరు ఇంతే కదా, కరెక్టే చెప్పినా కదా. 1, 2, 3 ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్, మిగతా అన్నీ కామన్. ఇప్పుడు ఏం చేస్తామంటే గబగబా కట్ చేసేసుకుందాం అంతే. వంటలు చేయడంలో శ్రీదేవి చాలా ఫాస్ట్. ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే. నా విషయంలో నన్ను నేను పొగుడుకోవాల్సిందా ఈ విషయంలో, ఎందుకంటే చాలా ఫాస్ట్గా చేస్తాను. ఆడ చుట్టం వస్తుంటేనే ఈడ 2, 3 అవుతుంటాయి. కూర్చోండి అని చేసి పెడతాను అనమాట. అది సంగతి. ఇందాక లిటరల్గా ఇందాకనే అబద్ధం చెప్తలేదు, ఏదో ఇట్లా వాట్సాప్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక దాంట్లో వచ్చిందనమాట, మనం ఉల్లిపాయలు కోస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, షెఫ్లు ఉల్లిపాయలు కోస్తే కళ్ళల్లో నీళ్ళు ఎందుకు రావు? నిజంగా కదా, నాకు కూడా డౌట్ వచ్చింది. ఏమైనా ట్రిక్ ఉందా? మీకు ఎవరికైనా తెలిసి చెప్పుడబ్బా. డౌట్ రాగానే ఇప్పుడు ఉల్లిపాయలు చూడంగానే అదే గుర్తొచ్చింది. అప్పుడు అనిపించింది, అవును కదా అనిపించింది. సో మీ అందరిలో ఎవరికొవరికి తెలుస్తుంది కాబట్టి మన ఫ్యామిలీలో అందరూ అన్ని రకాల ప్రొఫెషన్స్ ఉన్నారు కాబట్టి, షెఫ్లు కూడా ఉంటారు కాబట్టి మీరు చెప్పండి. ఓకేనా? మిగతా వాళ్ళందరికీ నాలాంటి వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. అది కారం మొదలవుతుంది అప్పుడే. ఓకే, ఆ బాధ తప్పించుకునేకనే కట్టర్లు అనమాట. ఇవి ఎక్కువ వాడేది నేను ఉల్లిపాయలకే, వేరే దానికి అంత పెద్దగా అవసరం రాదు మనకు. కానీ ఓకే, చాలామంది కట్ చేస్తుంటారు, మళ్ళీ పెద్దగా వస్తాయి అట్లా అనుకుంటారు కదా. ఇది ఇప్పుడు ఇంతే పెట్టాలా, బట్ చిన్నగా రావాలంటే ఏం చేయాలంటే మధ్యలోకి ఇట్లా చిన్న ఘాటు పెట్టాలి. ఘాటు పెడితే చిన్నగా వస్తాయి ముక్కలు. ఓకే, నాకు అవసరం లేదు, ఎందుకంటే ఎప్పుడు నేను పెద్దగానే వస్తుంటా. అమ్మయ్య, ఇవి ఎందుకు వచ్చినాయి అంటే మన కళ్ళని లాపడానికి వచ్చినాయి అనమాట. ఇదన్నమాట. ఇన్ని ఉల్లిపాయలు వేస్తా, ఎగ్స్ కూడా చాలా వేస్తా, ఎందుకంటే నా సంసారం పెద్దది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద సంసారం అనేది పక్కకు పెడితే కర్రీస్ ఎక్కువ క్వాంటిటీ తింటా. ఓకే, అదనమాట విషయం. ఉట్టి కూర తినేదాన్ని నేను. అరే నేను మర్చిపోయినా. ఇది అయిపోయింది కదా, ఇంకొకటి ఉంది పని. ఈ పచ్చిమిరపకాయలను ఏం చేయాలంటే పచ్చ పేస్ట్ చేసుకోవాలి.
ఫుల్ పేస్ట్ కాదు, ఫుల్ పేస్ట్ వేస్తే ఎప్పుడైనా పచ్చిమిరపకాయలు చాలా ఒక రకమైన చేదు వస్తుంది. జస్ట్ అట్లా ఒక్క తిప్పుడు అంట కదా, అట్లా ఒక్కటి ఇట్లొకటి తిప్పేస్తే ఒక పని అయిపోతుంది అనమాట. ఇది విషయం. ఈ మిరపకాయలు చూడడానికి ఇట్లున్నాయి కానీ ఒక రేంజ్లో కారం ఉన్నాయి. మన దగ్గర లేవు మిరపకాయల తోటలో, కొనుక్కొచ్చినాము. అవి తేజకాయలో ఏమో నాకు తెలియదు కానీ నన్నే భయపెట్టేటంత కారంగా ఉండేవి. ఒక తిప్పుడు తిప్పుకొస్తా, ఓకేనా? ఇదనమాట. ఇట్లా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అరకొర అలా మిరపకాయలు మిగిలిపోయినా బాగానే ఉంటాయి. అవి కొంచెం కొంచెం అడ్జస్ట్ పోయి ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదనమాట. అమ్మయ్య. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే గ్రౌండ్ టైల్ ఆయిల్స్ రెగ్యులర్గా ఏం చేస్తా అంటే నేను మార్చి వాడతా, ఒకటే రకం వాడను. సో అన్ని రకాలుగా వాడతా. నిజానికి మేమే ఉన్నాం అనుకొని తక్కువ అంటే 1.5 లీటర్ల ఖతం చేసేస్తా, మేము నలుగురమే ఉంటే. బట్ సంసారం పెద్దది, వచ్చిపోయేటోళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్స్ తెప్పించుకుంటే ఇన్ ద సెన్స్ మన స్టోర్లోనే ఉట్టిగా ఇయర్ నాకు పోతే వాళ్ళు ప్యాక్ చేసినాక ఇది ఒక ప్యాకెట్ ఇన్నట్స్ వచ్చినాయి అని నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ ఒక లిస్ట్ రాస్తాడు, నేను చెప్తా నాకేమేం కావాలో కిచెన్లకు, దాన్ని వాళ్ళకు మెయిల్ చేస్తాడు. మీ అందరిలాగానే బుక్ చేస్తాము. సో బుక్ చేసినాక వాళ్ళు అన్నీ ఆర్డర్ రేజ్ చేస్తే పైసలు కళ్యాణ్ పే చేసినాకనే మా ఇంటికి బుట్టలు పట్టుకొని వస్తారు. ఒక్కొక్కసారి డబ్బాలు పెట్టుకొని ప్యాక్ చేసుకొని వస్తే తిడతారు అనమాట. ఆ డబ్బా వేస్ట్ అయిపోతుంది కదా, అంటే టేపు వేస్ట్, డబ్బా వేస్ట్, ఇట్లా చేస్తారని తిడతా. అండ్ బుట్టలు పట్టుకొచ్చి నాకు సంసారం ఇస్తారనమాట. అంటే నా సరుకులు, నెల సరుకులు ఇస్తారు. మన కొబ్బరి నూనె కూడా తెప్పించుకుంటాం, ఎందుకంటే కంపల్సరీ చెప్పినా కదా తాగుతా అని. సో మీకు అప్పుడప్పుడు మనకు కనిపించేది బాడీ అంటే స్పేస్లు తేడా తెలిసిపోతుంది. నేను కంటిన్యూగా 2-3 డేస్ కొబ్బరి నూనె తాగకపోతే డెఫినెట్గా నాకు ఫేస్లో తేడా తెలుస్తుంది. ఇక్కడ కొంచెం ఇట్లా స్వెల్లింగ్ వస్తుంది. చెప్పిన కదా చిన్నగా కొంచెం థైరాయిడ్ ఉందని, ట్యాబ్లెట్ వాడాను కాబట్టి ఇది మస్ట్. ఇది తాగితే మాత్రం సూపర్ ఉంటా, యాక్టివ్గా కూడా ఉంటా. అందుకే మీకు సడన్గా సన్నగా కనబడతా, సడన్గా దొడ్డుగా కనబడతా, అది సంగతి. అండ్ ఎగ్ కర్రీలో మీరు మామూలుగా ఆవాల జీలకర్ర వేస్తారా? నేనైతే వేయను. ఏమంటే వేస్తాం మేము ముందల కొంచెము, రెగ్యులర్ దానికంటే ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. సో ఎస్పెషల్లీ ఎగ్ కర్రీలో మీరు ఆయిల్ మంచిగా వేసుకోండి, ఎందుకంటే తక్కువ అయితే మంచిది కాదు. మోషన్స్ అయితే చాలామందికి. ఓకే, అది తినేసి అయ్యో ఎగ్గు పడలేదు అనుకుంటారు. ఎగ్గు పడకపోవడం కాదు, ఎగ్గులో ఆయిల్ తక్కువ ఉండడం వల్ల అవుతుంది. మళ్ళీ అదే మన బాయిల్డ్ ఎగ్కి అదేం కాదు. ఇది ఇట్లా నూనె కాగాక కచ్చా పచ్చా ఉన్న పచ్చిమిరపకాయలని ఇట్లా వేసుకోవాలన్నమాట. దీంట్లో ఏం చేద్దామంటే ఫస్ట్ వేసుకోవాల్సిన విషయం పసుపు మంచిగా వేసుకోండి. ఎంత తింటే అంత మంచిది, అబ్బా తినండి, ఏం కాదు. పసుపు అయిపోయిందా? నెక్స్ట్ దీని తర్వాత వేయాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది ఫ్రెష్ది, ఇంకా సూపర్ ఉంటుంది. ఈరోజు కర్రీ అదిరిపోతుంది అనమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కాసేపు మగ్గాలి ఇట్లా. ఈ మధ్య మీకు వంటలు సిన్సియర్గా నేర్పిస్తున్నా. ఓకే, కొంచెం పచ్చివాసన పోయి మిరపకాయల కలర్ లిటిల్ బిట్ చేంజ్ అయితే మంచిగా అనిపిస్తుంది. లేదంటే కారం కారం అట్లనే ఉండిపోతుంది. ఎంత ఉల్లిపాయలు వేసినా ఏం చేసినా సరే ఫస్ట్ ఇది మగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ టైంలో ఏం చేస్తారంటే రెగ్యులర్గా మనకు వేరే కర్రీస్లో గరం మసాలా కానీ ఏదైనా వేసుకుంటాము. బట్ దీంట్లో ఆల్రెడీ మిరపకాయలు ఉంటుంది కాబట్టి గరం మసాలా అవసరం రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఆ ఫ్లేవర్ ఉండాలి, అంటే గరం మసాలా వేసిన ఫ్లేవర్ ఉండాలి. కాబట్టి ఏం చేయండి అంటే డైరెక్ట్గా ఒక 4-5 ఇట్లా లవంగాలను వేసేసేయండి. ఇట్లా వేసినప్పుడు ఏంటంటే జస్ట్ దాంట్లో నుంచి ఒక జ్యూస్ లాగా దిగుతుంది, అది పర్ఫెక్ట్ ఫ్లేవర్ ఇస్తుంది. కానీ ఘాటు కానీ కారం కానీ తగలదనమాట. ఆల్రెడీ పచ్చిమిరపకాయల ఘాటు ఉంటుంది, మళ్ళీ ఈ మసాలా వేస్తే ఘాటు ఉంటుంది. అట్లా వేయకుండా డైరెక్ట్గా లవంగాలు వేయండి. ఓకే, స్మెల్ మంచిగా వచ్చాక అప్పుడు ఏం చేయాలంటే అసలు పని ఉల్లిపాయలు అన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇది సంగతి.
ఇది నా స్టైలు, ఇది మా అత్తమ్మ స్టైలు. ఇట్లా కొడుతుంటది, నేను హ్యాండ్ అమ్మ టక 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 వేసి కొడతా, సౌండ్ రావద్దంటే ఇట్లా. మా అత్తమ్మ ఉన్నప్పుడు మాత్రం ఇట్లా అంట పొరపాట్లు ఉండదని ఇంట్లో ఉండదని గుర్తు వచ్చింది అనుకో, మళ్ళీ ఇట్లా అంట, కానీ ఇట్లా అనబుద్ధి కాదు ఇక నాకు. అన్ని దొంగేశాలు. ఇప్పుడు దీన్ని ఏమి చేయొద్దు, జస్ట్ అవి మగ్గే వరకు మూసి కొంచెం సిమ్లో పెడితే మంచి పర్ఫెక్ట్గా మగ్గుతాయి అనమాట. ఎంతవరకు వచ్చింది మన కర్రీ? ఇంకా మగ్గాలి, బాగా మగ్గాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో కావలసినంత సాల్ట్ అండ్ ధనియా పౌడర్. ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయిపోయినాయి, ఇంకా ఏమీ వేసే పని లేదు దీంట్లో. సరిపోయింది ఉప్పు. ఎక్కువైతుందేమో డౌట్ వచ్చింది కానీ ఎక్కువైతుందా తక్కువైతుందా అని కాదు, కానీ నాకు వాసన చూసి ఉప్పు కరెక్ట్ సరిపోయిందా లేదా తెలిసిపోతుంది అబ్బా. ముక్కుకు పేటెంట్ రాపించుకోవాలి, ఏమంటారు పేటెంట్ అంటారు కదా, ఏమో మరి. ఈ లోపు మనం ఏం చేసుకున్నామంటే ఎగ్స్ డైరెక్ట్గా కొట్టేయడానికి భయం అవుతుంది. అవి మార్కెట్లో నుంచి తెచ్చినా మన ఫామ్లో నుంచి తెచ్చినా, ఎందుకు మరి సీజనా ఏందో నాకు కూడా తెలుస్తలేదు, కానీ టెన్షన్గా అవుతుంది. కాబట్టి ఇది ఇట్లా పెట్టి ఏం చేద్దామంటే ఎగ్స్ అన్నీ కట్ చేసి ఒక దాంట్లో పోసుకుందాం. ఓకే, ఎగ్ లేనికి ఎగ్ షేప్ గిన్నె. బాగానే ఉన్నాయి. టక్క టక్క కొడతారా బా, నేర్చుకోవాలా, రాదు. ప్రతిదీ ఒక ఆర్ట్. ఒకరోజు కూర్చొని ఎగ్గులు బాగా వలగొట్టి ట్రిక్ ఉంటుంది, ఏదో ఒక చిన్న ప్రతిదానికి ఒక ట్రిక్ ఉంటుంది, అది పట్టుకోవాలన్నమాట. మీకు బాగా చేసిన వాళ్ళకి ఎవరికన్నా అంటే బాగా వచ్చు అనుకున్న వాళ్ళు మంచిగా ఇట్లా చేసి నాకు ఇన్స్టాలో పోస్ట్ చేయొచ్చు కదా, నేను నేర్చుకుంటా. మీరు కామెంట్లలో పెడితే కూడా నాకు అర్థం కాదు, చేసి చూపిస్తే ప్రాక్టికల్గా నేర్చుకుంటా. ఎంత బాగుంది కదా. మన కూర ఏమైందో ఒకసారి చూసి వస్తా. లాస్ట్ టైము ఇట్లా ఎగ్స్ దీంతో ఫోర్క్తో వగలగొట్టినా, ఎవరు అన్నారు ఫోర్క్తో ఎగ్గు వగలగొట్టేదాన్ని నిన్నే చూసిన శ్రీదేవి అని. అరే బాగుంటుంది తెలుసా, ఇట్లా ఏకంటే అస్సలు మంచిది కాదు. ఆ పైన షెల్ మీద ఏమేమో ఉంటాయి. ఓకే, దీని పరిస్థితి ఏందో చూద్దాం ఒకసారి. ఎస్ బాస్, రెడీ ఏంటంటే ఇది చూడండి, ఇట్లా సైడ్కి ఆయిల్ రావాలి, కొంచెం ఆయిల్ తేలితే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇది మళ్ళీ మనం ఎగ్స్ వేసాక మళ్ళీ ఉంటుంది కాసేపు ఉంటుంది కాబట్టి ఇంకా టెన్షన్ లేదు. ఇప్పుడు మన ఎగ్స్ వేసేద్దాం. వేసామా, ఇప్పుడు కలపొద్దు. ఓకే, కాసేపు అట్లా వదిలేద్దాం. ఇంకా తర్వాత రెగ్యులర్ ఎగ్ ప్రాసెసే. సో జనరల్గా ఉల్లిగడ్డ ఎగ్గేసి వండినప్పుడు ఏమవుతుందంటే కాసేపు అయ్యాక వాటర్ ఫామ్ అవుతుంది. ఆ వాటర్ ఉండకుండా చూసుకోవాలి, అంటే కంప్లీట్గా మళ్ళీ డ్రై అయితేనే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. ఏమాత్రం నీరు ఉన్నా కూడా ఆ టేస్ట్ రాదు ఎందుకో. కొంచెం సేపు అంటే టైమింగ్ బట్టి అయితే జస్ట్ 2 minutes 3 minutes డిఫరెన్సే కానీ పర్ఫెక్ట్ టేస్ట్ రాదనమాట. అది సంగతి. అందుకే మంచిగా మగ్గి కొంచెం వాటరీ అంతా పోతుంది, డెఫినెట్గా వాటర్ లాగా ఫామ్ అవుతుంది ఇందులో. సో అది పొయ్యాక అప్పుడు తీసుకోవాలన్నమాట. అట్లా వదిలేస్తే
మంచిగా ఇట్లా ముక్కలు వస్తాయి. లేదంటే మనం మామూలుగా రెస్టారెంట్స్కి పోయినప్పుడు అంటే ఎగ్ బూజీ అనగానే టక్టర్గా కలిపేసి ఉల్లిపాయలకు ఎగ్గుకు తేడా లేకుండా చేస్తారనమాట. అంటే బాగా చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే ఊళ్ళల్లో ఎగ్స్ పెడుతుండే కదా కోళ్ళు, జనాలేమో ఇంతమంది ఉంటుంటే మేము ఎగ్ కర్రీ అనగానే ఇన్ని ఉల్లిపాయలు ఇన్ని టమాటాలు వేసేసి 4-5 ఎగ్స్ వేస్తే కొట్టి పెడితే ఇంత ముక్కలు వచ్చేవి. అవే ఖుషిలో తినేటోళ్ళము. బట్ అదే కరెక్ట్, విషయం అదే కరెక్ట్. కానీ ఇప్పుడు ఇట్లా చేసుకొని తింటున్నాం ఎవరమైనా సరే, అది సంగతి అబ్బా. కాబట్టి మనం మామూలుగా అన్నంలో తినాలనుకున్నప్పుడు కొంచెం అలా వస్తుంది అనమాట. ఎల్లో అనేది అట్లా రౌండ్గా ఫామ్ ఉంటేనే బాగుంటుంది, అట్లా కలిసిపోతే అంత టేస్ట్ అనిపించదు నాకైతే. చూస్తారా ఎట్లుందో రండి. చూడండి ఇట్లా ఆయిల్ వచ్చింది. ఆల్రెడీ మనము అయినాక వేసాం మంచిగా ఉల్లిపాయలు మగ్గాక. ఓయ్ కొంచెం మాడిందా? మీతో ముచ్చట్లు పెట్టుకుంటే కూర మాడబడుతుంది చూడబ్బా. ఏం చేయాలి నేను? ఓకే, ఇట్లా కిందికి మీదకి ఒక్కసారని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టండి. మూత పెట్టి మళ్ళీ అంతా కలిపొద్దు, జస్ట్ ఎప్పుడు బాగా కలపాలో చెప్తా. ఏందో నా పిచ్చి కానీ మీకు వంటలు రావా? పచ్చిమిరపకాయలతో మాత్రం రావు, ఇది పక్క. సిమ్లోనే 100% సిమ్లోనే పెట్టాలా, మెల్లిగా అయితేనే టేస్టీగా ఉంటుంది. చూడండి ఇట్లా ఆయిల్ వస్తుంది. అయిపోయింది, పదమా తీసుకొని చలో. అమ్మయ్య, ఫైనల్గా సూపర్ కర్రీ. దీన్ని మనం మన సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడ్డానికి తినడానికి సూపర్గా ఉంటుంది. తినేసేసి చెప్తా కరెక్ట్, అంటే ఉప్పు కారం కరెక్ట్ ఉందా చెప్తా అంతే. కారం సంగతి చెప్పక శ్రీదేవి మస్తు వేసినాం అంటారు కదా, అట్లా ఏముండదబ్బా. ఇట్లా చేసుకొని ఒక బౌల్ ఎండ పెట్టుకొని పక్కన ఇంత పెరుగు పెట్టుకొని తినేసేయండి. మీ లంచ్ డిన్నర్ అని అయిపోతాయి. సూపర్ అల్టిమేట్ టేస్ట్. ఓకేనా? రొటీన్కు భిన్నంగా ఎగ్ కర్రీని ఇట్లా చేసుకొని తినండి. కారం మీకు నచ్చినంత వేసుకోండి, ఓకేనా? నాలాగా పోసేయకండి, ఎక్కువ తక్కువ వేసి నన్ను తిట్టుడు ఎందుకు, ఓకేనా? ఇదన్నమాట విషయం. ఇట్లా అమ్మగారింటి నుంచి వచ్చిన గుడ్లు వండి చూపించిన. మళ్ళీ అమ్మగారి గుడ్లు అని చెప్తున్నాం అనుకోకండి. ఏదో అబ్బా అమ్మగారి నుంచి ఆవగింజంత వచ్చిన అదో ఖుషి అనమాట. ఇది విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.